ఒక కప్పు పల్లీలు, గ్రామ్స్లో అయితే కనుక 100 గ్రాములు అండి. ఇప్పుడు ఈ పల్లీల్ని పొట్టు ఊడిపోయేంత వరకు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం పల్లీల్ని ఎంత చక్కగా వేపుకుంటే అంత రుచిగా ఉంటుంది చట్నీ. ఇప్పుడు ఇదే పండ్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 5-6 పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని దోరగా వేపుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం మొక్క. పచ్చిమిర్చి కూడా వేగేయండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్లు పుటాని, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, ఓ చిటికెడు ఆవాలు, ఓ చిటికెడు జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి ముక్కలు, రెబ్బ కరివేపాకు. పోపు రెడీ అయిందండి. ఇప్పుడు చట్నీలో పోసుకుందాం.